ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే వెలలేని వజ్రాల హారం. అవంతిపుర రాజ్యాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. తన సామంత రాజైన భువనగిరి పాలకుడు చంద్రసేనుడి కుమార్తె వివాహానికి వెళ్ళాడు. చంద్రసేనుడు చేసిన గౌరవ మర్యాదలు, తనకు రావాల్సిన కప్పం స్వీకరించి, అంటే కప్పం అంటే ఆయనకు రావాల్సిన ట్యాక్స్ స్వీకరించి తిరుగు ప్రయాణంలో అడవి మార్గాన వస్తున్నాడు. ఎండవేడికి పల్లకి మోసే వాళ్ళు అలసిపోవడం గమనించాడు వీరసింహుడు. వాళ్ళతో ఇలా అన్నాడు, ఇక్కడ ఆగండి, పల్లకి మోసేవాళ్ళు అలసిపోయినట్లున్నారు, భోజన ఏర్పాట్లు చేయండి, తర్వాత బయలుదేరదాం అన్నాడు వీరసింహుడు. చెట్టు కింద తన పరివారం ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు మహారాజు. అదే బాటలో గుర్రంపై వెళ్తున్న వ్యక్తి వీరసింహుని చూడగానే గుర్రం దిగి వినయంగా ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు, ప్రభువులకు నమస్కారం అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు వీరసింహుడు. ప్రభు, నా పేరు రత్నభానుడు, నేను అమరావతి వాసిని, నగల వ్యాపారిని. చంపారాజ్యంలోని వ్యాపారులకు నగలు అమ్మి ఇంటికి వెళ్తున్నాను. ఇలా దారిలో తమరి దర్శన భాగ్యం కలిగింది అన్నాడు చేతులు కట్టుకొని. ఇప్పుడు మీ వద్ద మేము ధరించగల స్థాయి ఉన్న నగలు ఏమైనా ఉన్నాయా అన్నాడు వీరసేనుడు. అంటే ఏమైనా నువ్వు వజ్రాలు అమ్మేవాడివి కదా, నువ్వు నగలు అమ్మేవాడివి కదా, నాకేమైనా నగలు చూపించు అని అడిగాడు. చిత్తం, చంపానగర వ్యాపారులు అన్ని నగలు కొనేశారు, కానీ ఈ వజ్రాల హారం వెలవారికి అందుబాటులో లేక కొనలేకపోయారు. నిజానికి ఇది తమ వంటి మహారాజులు ధరించాల్సిన వెలలేని వజ్రాల హారం అంటూ తన చేతి సంచిలోని వజ్రాల హారాన్ని వీరసింహుడికి అందించాడు. 3 వరసల ముత్యాలతో, మధ్య మధ్యలో చిన్న వజ్రాలు, మధ్య భాగాన అందమైన నగిషితో ఉన్న పతకంలో పెద్ద వజ్రం పొదిగి ఉంది. వజ్రాల హారం ఎంతో నచ్చిన వీరసింహుడు వెల ఎంత అని అన్నాడు. ప్రభులోకి నచ్చింది, అదే నా భాగ్యం, 100 బంగారు నాణాలు ఇప్పించండి అన్నాడు రత్నభానుడు. ఆ పక్కనే ఉన్న మంత్రిని పిలిచిన వీరసింహుడు, ఈ నగల వ్యాపారికి 100 బంగారు నాణాలు ఇవ్వండి అన్నాడు. వజ్రాల హారాన్ని మెడలో వేసుకుంటూ వీరసింహుడు, ఈలోగా మంత్రి ఏదో చెప్పబోతే రాజు వినిపించుకోలేదు. కాసేపటికి ధనం తీసుకొని రత్నభానుడు వెళ్ళిపోయాడు. వీరసింహుడు రాజధానికి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత తన పరివారంతో వేటకు వెళ్ళాడు వీరసింహుడు. జంతువులను తురుముతూ అడవిలోకి తన వారితో కలిసి చాలా దూరం వెళ్ళాడు మహారాజు. ఒక్కసారిగా వర్షం రావడంతో ఎవ్వరూ చెట్ల కిందకు వెళ్ళకండి, అక్కడ పిడుగులు పడతాయి అంటూ తమకు కొద్ది దూరంలో ఉన్న కొండ గుహకు వెళ్ళారు అందరూ. అప్పటికే వారంతా పూర్తిగా తడిచిపోయారు. మహారాజు తన తలపాగా తీసి ముఖం తుడుచుకుంటూ తన వజ్రాల హారాన్ని గమనించాడు. అందులోని పెద్ద వజ్రం కనిపించకపోవడంతో, మంత్రివర్య, నా హారంలో పొదిగిన పెద్ద వజ్రం ఎక్కడో జారిపోయింది అన్నాడు. హారాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షించి పతకంలోని గూడులో ఉన్న నీటి చుక్కలను నాలుకపై వేసుకున్న మంత్రి నవ్వాడు. ఏమిటి పరిహాసం అన్నాడు రాజు కోపంగా. మన్నించండి ప్రభు, అది వజ్రం కాదు, అది ఒక బెల్లం. బాగా సానబెట్టిన తెలివిగా హారంలో అమర్చాడు ఆ మోసకారి వజ్రాల వ్యాపారి. అది పటిక బెల్లం. మనం ఏదైనా విలువైన వస్తువు కొనేటప్పుడు నమ్మకమైన వ్యాపారి దగ్గర కొనాలి, అనుభవజ్ఞుల పర్యవేక్షణలో తీసుకోవాలి, లేకపోతే ఇలానే మోసపోతాం అన్నాడు మంత్రి వినయంగా. అప్పుడు నేను చెప్తుంటే మీరు నా మాట వినలేదు ప్రభు. వజ్రాల హారంలో మిగిలిన ఉన్నవి కూడా వజ్రాలు కావని అప్పుడు రాజు తెలుసుకున్నాడు. ఈ హారం ఆ వ్యాపారి చెప్పినట్లే వెలలేని వజ్రాల హారమే అన్నాడు. ఆ మోసకారి వ్యాపారిని ఎలాగైనా పట్టుకొని తన ముందు హాజరుపరచాలని సైన్యాధికారిని ఆదేశించాడు వీరసింహుడు. అంటే ఎంత తెలివిగల వారైనా ఎప్పుడప్పుడు మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలివిగా మనం ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. మనకు ఆ సమయంలో ఆలోచన తెలియకపోతే అనుభవజ్ఞులను మనం వాళ్ళ ఆలోచన తీసుకొని మనం దాన్ని ఆచరించాలి. ఇంతటి చక్కని కథ రాసిన వారు బెల్లంకొండ నాగేశ్వరరావు గారు.